హాయ్ అండి అందరికీ. మీరు ఇలాంటి వార్త ఎప్పుడైనా విన్నారా? వంటగదిలో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు. నేనైతే నిన్న ఒక న్యూస్ చూసానండి వార్తల్లో. అదేంటంటే మధ్యప్రదేశ్ షాజపూర్ జిల్లాలో ఒక హాస్టల్‌లో మహిళ వంట చేస్తుండగా ప్రెషర్ కుక్కర్ పేలిన ఘటన జరిగినట్లు వార్తలొచ్చాయి. నిర్లక్ష్యం వల్ల కూడా కాదు, కొన్ని విషయాలు తెలియకపోవటం వల్ల మాత్రం ప్రమాదాలైతే జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? ఎలా జరుగుతున్నాయో నేను ఈ వీడియోలో వివరిస్తాను. ఇక్కడ చూసారు గదా! దీన్ని మనం ఇక్కడ విజిల్ పెడతాం దీన్ని. దీన్నేమంటారంటే వెంట్ పైప్ అంటారు. ఇది ఆహార పదార్థాలు లేదా మురికి వల్ల ఈ వెంట్ పైప్ గనక బ్లాక్ అవుతే ఆవిరి బయటికి వెళ్ళదు. దానివల్ల ఒత్తిడి పెరిగి ప్రమాదం జరుగుతుంది. కుక్కర్ పేలే అవకాశం అయితే ఉంది. సెకండ్ వచ్చేసి ఏంటంటే సేఫ్టీ వాల్వ్. ఇదిగో ఇది సేఫ్టీ వాల్వ్. దీన్నే సేఫ్టీ వాల్వ్ అంటారు. చూడండి ఇది సేఫ్టీ వాల్వ్. ఇది కూడా ఒక్కొక్కసారి దీనికి ఏమైనా హోల్స్ పడ్డప్పుడు గానీ, లేకపోతే ఇది తుప్పు పట్టిపోయినప్పుడు గానీ, లోపల నుంచి కూడా హోల్స్ పడ్డా, తుప్పు పట్టిపోయినా కూడా ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి కుక్కర్స్‌కి. ఇవి పాడైపోతే గనక కుక్కర్ పేలే ప్రమాదం అయితే జరుగుతుంది. దీని గురించి షాప్‌లో వాళ్ళు కూడా చెప్తారు. ఫస్ట్ కుక్కర్ కొన్నప్పుడైతే షాప్‌లో నాకైతే చెప్పారండి. ఇది జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి. ఇవి కొన్ని సార్లు ఏంటంటే డూప్లికేట్‌వి కూడా ఉంటాయి షాప్‌లో. అలాంటప్పుడు తీసుకోకూడదు. ఇది పాడైపోయినా కూడా మంచి కంపెనీవే తీసుకోవాలి వీటిని. దీనికి హోల్స్ పడ్డా, లేకపోతే ఏమైనా తుప్పు పట్టినప్పుడు కూడా ఇది పేలే అవకాశం అయితే ఉంది. అసలు ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే, మనకి ఇది ఉంది కదా ఈ పైపు, దీంట్లో నుంచి ఎప్పుడైనా ప్రెషర్ ఎక్కువయ్యి దీంట్లో నుంచి వెళ్ళలేకపోయినప్పుడు ఇందులో నుంచి బయటకొస్తదనమాట. సో, ఇది పాడైనప్పుడు కూడా మనకి కుక్కర్ పేలే ప్రమాదం అయితే ఉంది. ఇంకోటి థర్డ్ పాయింట్ ఏంటంటే, ఇదిగోండి ఇది గ్యాస్ కట్. ఈ గ్యాస్ కట్ ఎప్పుడైనా ఇట్లా కటింగ్స్ ఉన్నా కూడా దీన్ని మార్చేయాలి వెంటనే. ఈ గ్యాస్ కట్ వల్ల కూడా మనకి ప్రమాదం జరుగుతుంది. ఇదంతా కూడా లూజ్‌గా అయిపోవటం గానీ, ఇక్కడ క్రాక్స్ ఇవ్వటం గానీ మధ్య మధ్యలో ఇలాంటివి ఉన్నప్పుడు ఈ గ్యాస్ కట్‌ని వెంటనే మార్చేయాలి. మార్చేసి కొత్తది సరిపోయేది తీసుకోవాలి మనం. సో, దీనివల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇంకో ఫోర్త్ పాయింట్ ఏంటంటే, ఇదిగోండి ఎప్పుడైనా మనం 2/3 నింపాలి. కొంతమంది ఏంటంటే కుక్కర్‌ని నిండా ఇక్కడి వరకు నింపేస్తుంటారు. ఇక్కడి వరకు వాటర్ ఏసేసి మొత్తం ఇక్కడి వరకి అందులో వండాల్సినయి ఇక్కడి వరకే ఏసేస్తుంటారు. అలా గాకుండా 2/3 మాత్రమే నింపాలి దీన్ని. ఎప్పుడైనా సరే కొంచెం ఇంతవరకే గ్యాప్ ఉండే విధంగా చూసుకోవాలి. సో, అలాంటప్పుడు మన కుక్కర్ పేలే అవకాశం అయితే ఉండదు. దీన్ని నిండా నింపినప్పుడు మాత్రం ప్రెషర్ బయటికెళ్ళకుండా అది పేలే అవకాశం అయితే ఉంటది. ఇది రీసెంట్‌గా మా ఫ్యామిలీలో గూడా ఒకళ్ళకి జరిగిందండి. మా చెల్లి వాళ్ళ ఇంట్లో పేలి స్టవ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అందుకనే నేనైతే ఇవాళ ఈ టాపిక్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, కుక్కర్ గురించి అందరికీ తెలుసు. రోజు డైలీ వాడతాం అందరం. ఈ రోజులో మెయిన్ ఇంపార్టెంట్ ఈ 4 పాయింట్స్. ఇంకా మనం చేసే మిస్టేక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఈ 4 పాయింట్స్ కాకుండా మనం చేసే మిస్టేక్స్ ఏంటో చూద్దాం. మనం ఎప్పుడైనా సరే కుక్కర్‌ని స్టవ్ మీద పెట్టినప్పుడు ఆఫ్ చేస్తాం గదా! విజిల్స్ రాంగానే ఆఫ్ చేస్తాం. ఆఫ్ చేసిన తర్వాత వెంటనే దాన్ని కదిలిచ్చకూడదు. ఇప్పుడు జరిగిన సంఘటన గూడా అదే. కుక్కర్‌ని వెంటనే స్టవ్ మీద నుంచి పక్కన పెట్టే ప్రయత్నం చేస్తే అది పేలిపోయింది. అది వేడి మీద ఉన్నప్పుడు గానీ, ఆవిరి బయటకొస్తున్నప్పుడు మనం కుక్కర్‌నయితే కదిలిచ్చకూడదు. వండిన తర్వాత ఆ గ్యాస్ మొత్తం దీంట్లో నుంచి ఎళ్ళిపోయే వరకు మనం కుక్కర్‌ని ఓపెన్ చేయకూడదు. మూత తీయకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ విజిల్ ఇట్లా ఉన్నప్పుడు గంటతో దీన్ని ఇట్లా పైకి లేపి చేస్తుంటారు. ఆవిరిపోవాలని జెప్పేసి. అలా గూడా చేయగూడదు. అలా చేసినా గూడా మనకైతే ప్రమాదం జరిగే అవకాశం ఉంటది. కొన్నిసార్లు ప్రతిసారి ఉండదు. కనీసం ఒక 2, 3 మినిట్స్ అన్నా మనం గ్యాప్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఈ విజిల్‌ని లేపి తీసుకోవాలి. సో, కుక్కర్ వేడిగా ఉన్నప్పుడైతే మూత మనం గబుక్కున తీయకూడదు. ఈ విధంగా చేస్తే మాత్రం ప్రమాదాలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. కుక్కర్ వల్ల ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మనం పాటించాల్సినవి ఏంటంటే ఈ వాల్వు ఇందులో ఏమైనా అడ్డంకులున్నాయా చూసుకోవాలి. చూసుకొని క్లియర్ జేసుకోవాలి. ఇంకోటి ఇదొకటి. ఈ సేఫ్టీ వాల్వ్‌ని గూడా మనం ఎప్పటికప్పుడు చెక్ జేసుకుంటూ ఉండాలి. ప్రతిసారి వంట చేసినప్పుడు చెక్ జేయాల్సిందే దీన్ని. ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటే మాత్రం మార్చేసుకోవాలి. ఈ గ్యాస్ కట్ ఒకటి. గ్యాస్ కట్ పాడైతే వెంటనే మార్చేసి మళ్ళీ మనం కొత్తది తెచ్చుకోవాలి. సో, ఇవండి కుక్కర్ నుంచి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలైతే. ప్రతిసారి జరుగుతుందయితే అనను. కానీ మనం కొన్ని కొన్ని సార్లు మర్చిపోవటమో, లేకపోతే చూసుకోకపోవటం వల్ల ఎప్పుడో ఒకసారి అయితే జరిగే ప్రమాదం అయితే ఉంటుంది గాబట్టి, మనం ఈ జాగ్రత్తలన్నీ పాటించాలి. కుక్కర్ వల్ల ప్రతిసారి అయితే ప్రమాదాలైతే జరగవు. ఇదేం అంత డేంజర్ అయితే కాదు. కాకపోతే తెలిసో తెలియకో చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటాం అప్పుడప్పుడు. వాటి వల్ల అయితే ఇలాంటివి జరుగుతాయి. ఈ వీడియో అయితే భయపడటానికో దేనికో చేసింది కాదండి. జస్ట్ మహిళల్లో గాని వంటలు చేసుకునే పిల్లలు, స్టూడెంట్స్ ఉంటారు గదా! జాబ్ చేసేవాళ్ళు వీళ్ళు. కొద్దిగా అవగాహన కోసమైతే ఈ వీడియో చేశాను. ఈ వీడియో గనక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్‌ని.